విషయం. పెంచిలయ్య దుర్మరణం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే పెంచిలయ్య గారి హత్యకు కారకులని చెప్పి కొంతమందిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అయితే తర్వాత రోజు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు విలేకరుల సమావేశం నిర్వహించి సోషల్ మీడియా ద్వారా వాళ్ళు మా వాళ్ళు కాదు, మాకు సంబంధం లేదు అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా, 2024 సెప్టెంబర్లో పత్రికల్లో వచ్చినటువంటి ఫోటోలు వార్తలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. కార్పొరేటర్ల దగ్గర నుంచి జిల్లాలో అనేక పదవుల్లో ఉన్న వైసీపీ నేతలు రూరల్లో వలసబాట పట్టారు. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు పాలకీర్తి రవి, అరవ కామాక్షి ఈరోజు పెంచలయ్య గారి హత్య విషయంలో ప్రధాన నిందితులుగా భావిస్తున్నటువంటి కామాక్షి గారు మీ పార్టీలో చేరారని చెప్పి పత్రికల్లో వచ్చినటువంటి వార్త సెప్టెంబర్ 16వ తేదీ 2024. ఇది వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. పత్రికల్లో వచ్చినటువంటి వార్త వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా స్వయంగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి ఫేస్బుక్ ఐడిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు పాలకీర్తి రవి గారు, అరవ కామాక్షి గారు పార్టీలో చేరినటువంటి మీకు గజమాలతో సన్మానిస్తున్నటువంటి ఫోటో పోస్ట్ చేసింది. అది మీరు పోస్ట్ చేసింది కాదా అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. వారు మా వారు కాదు, వారు ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, వారు వేరే పార్టీలో ఉన్నారా లేదా, ఎప్పుడు ఏం చేశారో పక్కన పెడితే ఈరోజు జరిగినటువంటి ఒక ఉద్యమకారుడు, నవ యువకుడు గంజాయి స్మగ్లింగ్, రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద పోరాటం చేస్తున్నటువంటి ఒక నవ యువకుడు పెంచిలయ్య గారు హత్యకి కారకులు ఎవరు? అరవ కామాక్షి గారు అని చెప్పి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారు మీ పార్టీలో చేరి మీ ఫేస్బుక్లో మీరు పత్రికల్లో స్టేట్మెంట్లు ఇచ్చి ఉన్నారా లేదా అని అడుగుతా ఉన్నా. వారు ఇంతకు ముందు ఉన్నటువంటి పార్టీలో ఏం చేశారు, ఈరోజు ఏం చేస్తున్నారు, ఎవరి అండతో చేస్తూ ఉన్నారు? మీ అండతో కాదా అని అడుగుతా ఉన్నా. వారు ఏవో చిన్న తప్పులు చేస్తే సహాయం కోసం మీ దగ్గరికి వస్తే వారిని ప్రోత్సహించి, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి, హజరత్ నాయుడు గారి మాటలు విన్నారు మీరందరూ. హజరత్ నాయుడు ఎంత మాత్రమో అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు అరవ కామాక్షి గారు బలయ్యారు. పెంచిలయ్య గారు బలయ్యారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. వీటన్నిటికీ బాధ్యత వహించాల్సిన అవసరం మీది కాదా అని అడుగుతా ఉన్నా. ఏమీ తెలియని